లేదనుకో క్యాన్సిల్ చేసేసి రీస్టార్ట్ చేసేసి అనుకో, స్టాప్ చేసి అనుకో, టాస్క్ మొత్తం పోయింది కదా. అంటే మనం ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ని బిల్డ్ చేద్దాం అనుకున్నప్పుడు వెబ్ అప్లికేషన్ కావాల్సిన మన రిక్వైర్మెంట్కి తగ్గట్లు సాఫ్ట్వేర్ని డెవలప్ చేసుకుంటాం. ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసుకొని మన వెబ్సైట్ అంతా కూడా రెడీ చేసి పెట్టుకుంటాం. ఆ రెడీ చేసేసుకున్నాక ఏం చేస్తాము, అది బోల్డ్ అన్ని సంవత్సరాలు మొత్తం కూడా అలానే ఉండాలి అంటే మనం ఏం చేస్తాము, ఒక డేటాబేస్ అనేది తీసుకొని ఆ డేటాబేస్లోకి ఏం చేస్తాము, ఈ సాఫ్ట్వేర్ తాలూకా ఈ వెబ్ అప్లికేషన్ తాలూకు సమాచారం మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే ఈ డేటాబేస్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసి దీంట్లో పెట్టేస్తాం. అప్పుడు ఏమైంది, మన వెబ్సైట్ ఎన్ని ఏళ్ళైనా కానీ ఎంతమంది యూజర్కి ఎలా కావాలంటే అలా అనేది ఏమైందంటే స్టోరేజ్ అయ్యి ఉంటుంది అనమాట. ఇది కదా జనరల్ గా జరిగేది. ఇది ఈ టాపిక్ లో మీకు ఎవరికన్నా డౌట్ ఉందా? ఓకే. అంటే మనం జనరల్గా మనం ఏం చేస్తాం, సాఫ్ట్వేర్లో ఏం చేస్తాము, మనమే ఓన్గా కానీ లేదంటే కంపెనీ తరపున కానీ ఏదైనా వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేయడాన్ని ఏమంటారంటే బిజినెస్ రిక్వైర్మెంట్ అంటాం. అంటే మన యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్లు మనం ఏం చేస్తామంటే ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తాము. ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేసి ఆ సాఫ్ట్వేర్ తాలూకా సమాచారాన్ని మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే ఎక్కువగా మనం ఏం చేస్తాం, సాఫ్ట్వేర్లో రిలేషనల్ డేటాబేస్ వాడతాం. రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి, టేబులర్ ఫామ్లు. అంటే మన డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే మనం డెవలప్ చేసిన వెబ్సైట్ తాలూకు డేటా మొత్తాన్ని కూడా తీసుకెళ్ళి ఏం చేస్తామంటే ఈ టేబుల్లోకి తీసుకెళ్ళి స్టోర్ చేస్తూ ఉంటాం అనమాట. ఇది లిటరల్గా చేసేది. అంటే దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా మనం ఏం చేస్తున్నాము, ఒక వెబ్సైట్ని బిల్డ్ చేయాలంటే మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు మనం ఏం చేస్తాము, మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఏం చేస్తాం సాఫ్ట్వేర్స్ని బిల్డ్ చేస్తూ ఉంటాం. అలా బిల్డ్ చేయాలంటే ఎలా బిల్డ్ చేయాలి అంటే మనం అర్థం చేసుకోవాలి కదా. దీన్ని కంపెనీ భాషలో ఏమంటారంటే కాన్సెప్చువల్ లెవెల్. అంటే మనం ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ని బిల్డ్ చేయాలనుకున్నప్పుడు బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్లు దాన్ని బిల్డ్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే కాన్సెప్చువల్ లెవెల్లో అది ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏంది అనేది ఆలోచించాలన్నమాట. ఈ మొత్తాన్ని ఏమంటారంటే కాన్సెప్చువల్ లెవెల్ అంటారన్నమాట. అంటే ఇక్కడే కనుక మీరు పెయింట్లో కనుక చూసారనుకో ఏమైందంటే మనం ఏం చేస్తాము, ఒక వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే ఏం చేస్తాము, ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి. ఆ సాఫ్ట్వేర్ అనేది ఎలా ఉండాలి, మన రిక్వైర్మెంట్కి తగ్గట్లు ఉండాలి. ఇలా బిల్డ్ చేస్తాం కదా. ఇలా బిల్డ్ చేయడాన్ని సాఫ్ట్వేర్లు ఏమంటారంటే ఈ ప్రాసెస్ని కాన్సెప్చువల్ లెవెల్ అంటారు. కాన్సెప్చువల్ అంటారు. అంటే నా సాఫ్ట్వేర్ని డెవలప్ చేశాను, బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్లు వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేశాను అంటారు అనమాట. దీన్ని మొత్తాన్ని ఏమంటారంటే కాన్సెప్చువల్ లెవెల్ అంటారు. అంటే ఒక డెవలపర్ ఏం చేస్తాడంటే కాన్సెప్చువల్ లెవెల్లో మన బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్లు ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ని బిల్డ్ చేస్తాం. ఆ తర్వాత మనం ఏం చేస్తాము, ఈ సాఫ్ట్వేర్ కాన్సెప్చువల్లో మనం బిల్డ్ చేసిన ఈ సాఫ్ట్వేర్ మొత్తాన్ని ఏం చేసాము, ఆ వెబ్సైట్ మొత్తం కూడా సమాచారం మొత్తం ఉండాలంటే ఏం చేసాము, ఎక్కడ పెట్టాము, డేటాబేస్లో పెట్టాలి. అంటే ఏం చేసాం, మనం డెవలప్ చేసుకున్న వెబ్సైట్ మొత్తం కూడా వర్కింగ్ అనేది ఉండాలంటే ఎన్నో ఏళ్ళు ఉండాలంటే ఇప్పుడు నేను ఫోన్లో ఫోటో తీశాను. ఫోటో తీయగానే ఆ ఫోటో ఒక్కసారికి డిలీట్ అయిపోయింది అనుకో, మనకి ఏమైనా యూజ్ ఉంటుందా? ఫోన్ వల్ల యూజ్ ఉండదు కదా. ఆ ఫోన్లో మనం ఫోటో తీసామంటే ఆ ఫోటో ఏమవ్వాలి, గ్యాలరీలోకి వెళ్ళి స్టోరేజ్ అయ్యి ఉండాలి. అవునా కదా? అలానే మనం ఏదైనా ఒక వెబ్సైట్ని కనుక రెడీ చేసామనుకో, బిల్డ్ చేసామనుకో, క్రియేట్ చేసామనుకో, క్రియేట్ ఈ పదాలు చెప్పకూడదు. ఎందుకంటే సాఫ్ట్వేర్లో వాడే పదాలే మనం చెప్పుకోవాలన్నమాట. వెబ్ అప్లికేషన్ని మనం బిల్డ్ చేసామనుకో ఆ వెబ్సైట్ తాలూకా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఏం కావాలి, వెంటనే డిలీట్ అయిపోయింది అనుకో మనం డెవలప్ చేసి వేస్ట్ కదా. అందుకోసం సాఫ్ట్వేర్లో డెవలపర్స్ అందరూ ఏం చేస్తారంటే ఏదైనా ఒక వెబ్సైట్ని కనుక బిల్డ్ చేశారంటే ఆ వెబ్సైట్ తాలూకా ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని, ఆ కోడ్ మొత్తాన్ని ఏం చేస్తారంటే ఒక డేటాబేస్లో తీసుకెళ్ళి స్టోరేజ్ చేసి పెడతారనమాట. అప్పుడు ఏమైంది అంటే వాడు ఏం బిల్డ్ చేసినా కానీ అదంతా కూడా విత్ ఇన్ సెకండ్స్లో వాడికి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అందుకని మనం ఏం చేస్తామంటే వెబ్సైట్ని బిల్డ్ చేయడాన్ని ఏమంటారంటే కాన్సెప్చువల్ లెవెల్ అంటారు సాఫ్ట్వేర్లో. కాన్సెప్చువల్ లెవెల్లో మనం బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్లు రెడీ చేసుకున్న దాన్ని ఏం చేస్తాం, తర్వాత స్టెప్లో ఏం చేస్తాము, డేటాబేస్ లోపలికి తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇలా చేయడాన్ని ఏమంటారంటే మోడలింగ్ అని పిలుస్తారు. అంటే మనం ఏదైనా ఒక వెబ్సైట్ని కనుక బిల్డ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే మోడలింగ్ కనుక చేయాలి అంటే 2 థింగ్స్ అనేవి చేయాలన్నమాట. మనం ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ కనుక మనం బిల్డ్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే మోడలింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా ఏం చేస్తామంటే రెడీ చేయడం అనేది చేస్తారనమాట. అది చిన్న చిన్న డెవలపర్ నుండి పెద్ద పెద్ద టెక్ జైంట్స్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ మోడలింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి వెబ్సైట్స్ని మొత్తాన్ని రెడీ చేస్తారనమాట. మోడలింగ్ అంటే మీ అందరికీ అర్థమైందా?
మోడలింగ్ అంటే ఏంది, మన బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్లు సాఫ్ట్వేర్ని బిల్డ్ చేస్తాం. అలా బిల్డ్ చేసేసిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ తాలూకా వెబ్సైట్ తాలూకా సమాచారం మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే ఆ కోడ్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక డేటాబేస్లో పెట్టడం అనేది చేస్తాం. ఇలా చేయడాన్ని ఏమంటారంటే మోడలింగ్ అంటారనమాట. అది చిన్న డెవలపర్ నుండి పెద్ద డెవలపర్ వరకు, చిన్న కంపెనీ నుండి పెద్ద కంపెనీ వరకు ప్రతి ఒక్కళ్ళు సాఫ్ట్వేర్లు ఏం చేస్తారంటే ఇలా మోడలింగ్ అనేది చేస్తూ ఉంటారనమాట. ఈ మోడలింగ్ అనేది అర్థం చేసుకోవడానికి మనం ఏం చేసామంటే 2 థింగ్స్గా స్ప్లిట్ చేసుకున్నాం. ఏం చేసామంటే ఏదైనా ఒక వెబ్సైట్ని కనుక మనం రెడీ చేయాలంటే ఏం చేస్తామంటే బిజినెస్ లెవెల్, మన యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్లు కాన్సెప్చువల్ లెవెల్లో దాన్ని రెడీ చేయడం అనేది చేస్తాం. ఆ రెడీ చేసిన దాన్ని మనం ఏం చేస్తామంటే ట్రాన్స్లేట్ చేస్తాం. ఏది రిలేషనల్ డేటాబేస్కి, అంటే మనం వాడే రిలేషనల్ డేటాబేస్ లోపలికి ఏం చేస్తామంటే మనం కాన్సెప్చువల్ లెవెల్లో రెడీ చేసిన ఆ వెబ్సైట్ తాలూకు సమాచారం మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే డేటాబేస్ లోపలికి ట్రాన్స్ఫర్ అనేది చేయడం అనేది జరిగింది అనమాట. ఇలా ఏం చేస్తామంటే ఇలా బోల్డ్ ఎన్ని వెబ్సైట్లు కావాలంటే అన్ని వెబ్సైట్లను కూడా ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్లో ఇలా మోడలింగ్ అనే ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో రెడీ చేయడం అనేది జరిగింది అనమాట. మీ అందరికి మోడలింగ్ అనే కాన్సెప్ట్లో ఏమన్నా డౌట్ ఉందా? కళ్యాణ్, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? మోడలింగ్ అంటే నాకు అర్థమైన ఆన్సర్ ఏంటంటే మనం ఒక వెబ్సైట్ని రెడీ చేయాలంటే మన యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్లు కాన్సెప్చువల్ లెవెల్లో ఒక వెబ్సైట్ని బిల్డ్ చేస్తాం. ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తామంటే ఆ కాన్సెప్చువల్ లెవెల్లో బిల్డ్ చేసిన వెబ్సైట్ తాలూకు ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఏం చేస్తామంటే ఒక డేటాబేస్లో పెడతాము. దీన్ని ఏమంటారంటే మోడలింగ్ అంటారు. సాఫ్ట్వేర్లో ఉన్న ప్రతి కంపెనీ వాళ్ళు ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఓకే. ఈ మోడలింగ్ అనేది మనం చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈఆర్ మోడల్ అంటే మనం ఏం చేసాం, ఇప్పుడు దాకా మనం ఏం చేసాము, ఏదైనా ఒక వెబ్సైట్ని మనం బిల్డ్ చేయాలంటే మనం ఏం చేసాము, ఒక వెబ్సైట్ని బిల్డ్ చేయాలంటే మనం ఏం చేసాం, వసంత ఏం చేసాము, బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్లు సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేసాం. దాన్ని ఏమంటారంటే కాన్సెప్చువల్ లెవెల్ అంటారు. ఆ తర్వాత మనం ఏం చేసాము, ఆ డేటా మొత్తాన్ని కూడా డేటాబేస్ లోపలికి ట్రాన్స్ఫర్ చేసాం. అంటే మనం ఏం చేసాం, కాన్సెప్చువల్ లెవెల్లో మనం ఏం చేసాం, బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్లు సాఫ్ట్వేర్ని రెడీ చేయడం అనేది చేస్తాం అనమాట. దీనిని ఏమంటారంటే ఈఆర్ మోడల్ అని పిలుస్తారు. ఈఆర్ మోడల్ అంటే ఏమంటారంటే ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అని పిలుస్తారు. అంటే మనం ఏం చేసేసాము, మోడలింగ్ అనేది చేయాలి అంటే ఏం చేయాలి, కాన్సెప్చువల్ లెవెల్లో రెడీ చేయాలన్నమాట. ఈ కాన్సెప్చువల్ లెవెల్లో మనం ఏదైనా ఒక కోడ్ని రెడీ చేయాలి అంటే ఎలా రెడీ చేయాలో మనందరికీ కూడా తెలియదు కదా. అందుకోసం దీన్ని ఏం చేయాలంటే ఎలా రెడీ చేయాలో మనం తెలుసుకోవాలంటే మనం ఒక మోడల్ని ఫాలో అవుతాం అన్నమాట. దాన్ని ఏమంటారంటే ఈఆర్ మోడల్ అంటారన్నమాట. ఇప్పుడు నేను వెబ్సైట్ కనుక బిల్డ్ చేయాలనుకో, వెబ్సైట్లో ఫలానా పార్ట్ మాత్రమే బిల్డ్ చేయడం అంటే తెలుసు నాకు. అది ఎక్కడ ఉండాలి, ఎక్కడ పెడితే అది అందంగా ఉంటుంది, దాని తర్వాత ఏం చేయాలి అనేది మనకు తెలియదు కదా. అలాంటివి తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఈఆర్ మోడల్ని ఫాలో అవుతాం అన్నమాట. ఈఆర్ మోడల్ అంటే ఏమంటారంటే ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. అంటే మనం కాన్సెప్చువల్ లెవెల్లో నేర్చుకున్న, అర్థం చేసుకున్న మొత్తాన్ని కూడా మన యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్లు వర్క్ చేయాలి అంటే అందరూ కూడా ఏం చేస్తారంటే ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ని బేస్ చేసుకొని దాని ఆధారంగా కాన్సెప్చువల్ లెవెల్లో మనం నేర్చుకున్న మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే అప్లై చేయడం అనేది జరిగింది అనమాట. అంటే మోడలింగ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈఆర్ మోడల్ని యూజ్ చేసేసి మనం చేస్తాము అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఓకేనా? ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా చాలా క్రిటికల్ అనమాట. ఈ 2 స్టెప్స్ తెలుసుకుంటే సరిపోయింది అనమాట. ఏం తెలుసుకుంటున్నామంటే టుడే మన యొక్క సెషన్ ఏంటంటే మోడలింగ్ ఏ డేటాబేస్. ఒక డేటాబేస్ని ఎలా మోడలింగ్ మనం చేస్తాము అనేది మనం నేర్చుకునే కాన్సెప్ట్ అనమాట. ఈ కాన్సెప్ట్ గురించి మీరు మర్చిపోండి. ఒక డేటాబేస్ని మనం ఎలా మోడలింగ్ చేస్తామంటే వెబ్సైట్ని బిల్డ్ చేయడానికి డేటాబేస్ని ఎక్కువగా వాడతాం ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఈ వెబ్సైట్ని మనం రెడీ చేయడానికి మనం ఏం చేస్తామంటే బిల్డ్ చేయడానికి దానికి కావాల్సిన సాఫ్ట్వేర్, ఏవైతే సాఫ్ట్వేర్స్ ఉన్నాయో మన యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్లు సాఫ్ట్వేర్స్ని బిల్డ్ చేస్తాం. ఆ బిల్డ్ చేసిన సాఫ్ట్వేర్ తాలూకా వెబ్సైట్ని మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే ఆ వెబ్సైట్ తాలూకా ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా
మనకు కావాల్సిన డేటాబేస్ లోపలికి ఏం చేస్తామంటే తీసుకెళ్ళి స్టోరేజ్ చేసి పెడతాం. ఇలా చేయడం అనేది సాఫ్ట్వేర్లో చేస్తారు. ఇలా చేసేటప్పుడు మనం ఏం చేసాం, 2 స్టెప్స్ వాడాం. ఒకటి ఏం చేసాము, కాన్సెప్చువల్ లెవెల్లో వెబ్సైట్ని రెడీ చేయడం అనేది చేస్తాం. తర్వాత మనం ఏం చేస్తాం, కాన్సెప్చువల్ లెవెల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాము, డేటాబేస్లోకి వెళ్తాం. ఆ డేటాబేస్ అనేది మర్చిపోండి. మనం కాన్సెప్చువల్ లెవెల్లో ఒక వెబ్సైట్ని రెడీ చేయడం, బిల్డ్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక మోడల్ని ఫాలో అవుతాం అన్నమాట. దాన్ని ఏమంటారంటే ఈఆర్ మోడల్ అని పిలుస్తారు. ఈఆర్ అంటే ఏమంటారంటే ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అంటారు. అంటే మన కాన్సెప్చువల్ లెవెల్లో మన బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్లు ఒక వెబ్సైట్ని బిల్డ్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈఆర్ మోడల్ని ఫాలో అవుతాము అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఓకేనా? ఓకేనా? ఇంకా ఎవరికన్నా డౌట్ ఉందా? ఈ ఈఆర్ మోడల్ అనేది అర్థం కాకపోతే మనం తర్వాత థింగ్స్ అనేది ఏం చేయలేము అనమాట. అందుకొని మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఓకేనా? ఓకే. ఈ ఈఆర్ మోడల్ గురించి ఇంకొంచెం డీప్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే. నఫిల్, ఈఆర్ మోడల్ అంటే ఏంది? నఫిల్, వినపడుతుందా వాయిస్? ఓకే డన్. ఓకే డన్. అండ్ ఈఆర్ మోడల్ అంటే ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అని పిలుస్తాం. ఈ ఈఆర్ మోడల్ అంటే ఏంటంటే మనం వెబ్సైట్ని బిల్డ్ చేయడాన్ని కాన్సెప్చువల్ లెవెల్ అంటాం. మనం కాన్సెప్చువల్ లెవెల్లో బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్లు మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ని రెడీ చేస్తాం. ఇలా రెడీ చేయాలంటే ఎలా రెడీ చేయాలో చెప్పడాన్ని ఏమంటారంటే ఈఆర్ మోడల్ అంటాం. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎగ్జామ్ కనుక క్వశ్చన్ పేపర్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాము ప్రీవియస్లో ఎలా ఇచ్చారు, ఏ చాప్టర్లో ఎంత వెయిటేజ్ ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఆ క్వశ్చన్ ఎలా రాయాలి, ఏ చాప్టర్ నుండి ఎంత ఇవ్వాలి అనేది మనకు తెలియాలంటే మనం ఒక మోడల్ని ఫాలో అవుతామా లేదా? మనమే ఓన్గా ఎవరిని అడగకుండా మనం డైరెక్ట్గా ఏమైనా చేయగలమా? లేదు అనుకో, మనం ఏదైనా ఒక ఇల్లు కట్టాలనుకో ఏం చేస్తాం, స్టిక్కర్లు పెట్టేసి ఎలా వస్తే అలా కట్టేస్తామా? కట్టం కదా. మనం ఏం చేస్తాము, ఆ ఇల్లు ఎలా కట్టాలి, ఏ షేప్లో ఉండాలి, ఎలా ఉండాలి అనేది తెలుసుకోవడానికి మనం ఏం చేస్తాము, ఒక ఆర్కిటెక్చర్ ఫామ్ చేసుకుని ఆర్కిటెక్చర్కి తగ్గట్లు మనం ఏం చేస్తాము, బిల్డ్ చేస్తూ ఉంటాం కదా. అలానే మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్చువల్ లెవెల్లో ఒక వెబ్సైట్ని బిల్డ్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా బిల్డ్ చేయమన్నమాట, ఒక మోడల్ని ఫాలో అవుతాం అన్నమాట. ఈఆర్ మోడల్, ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అనే దాన్ని ఆధారంగా మనం ఏం చేస్తామంటే ఒక వెబ్సైట్ని బిల్డ్ చేయడం అనేది చేస్తారన్నమాట. అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట. ఓకే. ఈ ఈఆర్ మోడల్ అంటే ఏంటి, దాంట్లో ఎలా చేస్తారు, దాంట్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, దాని ద్వారా ఎలా మనం బిల్డ్ చేస్తామనే దాని గురించి చూద్దాం. అంటే మనం కాన్సెప్చువల్ లెవెల్లో ఒక వెబ్సైట్ని బిల్డ్ చేయడానికి మన బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్లు బిల్డ్ చేయడం అనేది చేస్తాం. ఇలా చేయాలి అంటే ఈఆర్ మోడల్ని ఫాలో అవుతాం. అసలు ఈఆర్ మోడల్ అంటే ఏమంటారంటే ఈ అంటే ఎంటిటీ అంటారు, ఆర్ అంటే రిలేషన్షిప్ అంటారు, ఎం అంటే మోడల్ అంటారు. దీన్ని షార్ట్ ఫామ్లో ఏమంటారంటే ఈఆర్ఎం అంటారు, కొంతమంది ఏమంటారంటే ఈఆర్ మోడల్ అంటారు. ఈఆర్ మోడల్ అన్నా ఈఆర్ఎం అన్నా కానీ రెండు ఒకటైనా గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఓకేనా? ఓకే. ఈ ఈఆర్ మోడల్లో మనకి ఏమున్నాయంటే కొన్ని కోర్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ కోర్ కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకొని మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్చువల్ లెవెల్లో ఒక వెబ్సైట్ని మనం బిల్డ్ చేయడం అనేది చేస్తాం అనమాట. అలా చేయాలి అంటే ఈఆర్ మోడల్లో కొన్ని కోర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఎంటిటీ అని, ఎంటిటీ టైప్ అని, రిలేషన్షిప్ అని. అంటే ఎంటిటీ టైప్, రిలేషన్షిప్ అని ఈ కోర్ కాన్సెప్ట్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఈఆర్ మోడల్ ఆధారంగా మనం ఏం చేస్తామంటే కాన్సెప్చువల్ లెవెల్లో మనం నేర్చుకున్న థింగ్స్ అన్నిటిని కూడా యూజ్ చేసేసి ఒక వెబ్సైట్ని బిల్డ్ చేయడం అనేది చేస్తాం అనమాట. అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఈఆర్ మోడల్లో మనం వర్క్ చేయాలి అంటే ఏం చేస్తామంటే కొన్ని కోర్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. వాటిలో ఒకటి ఏంటంటే ఎంటిటీ అంటే ఏంటి, ఎంటిటీ టైప్ అంటే ఏంటి, రిలేషన్షిప్ అంటే ఏంటి అని ఈ కోర్ కాన్సెప్ట్స్ కనుక మనకు బాగా అర్థమైనవి అంటే మనమే ఏం చేయొచ్చు అంటే ఏ వెబ్సైట్ అయినా సరే మోడలింగ్ అనేది చేసేయచ్చు అనమాట. మీ అందరు కూడా చాలా ఈజీగా చేసేస్తారు అనమాట. ఎవరు కూడా పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదన్నమాట. ఓకేనా? ఓకే. దీంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఓకేనా? మనం రియల్ వరల్డ్లో కనుక చూసామనుకో, రియల్ వరల్డ్ ఎంటిటీ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. రియల్ వరల్డ్లో కనుక చూసామనుకో కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. కొన్ని ఆబ్జెక్ట్స్ని ఈ కాన్సెప్ట్స్ని ఏమంటారంటే రియల్ వరల్డ్లో ఆబ్జెక్ట్స్ కాన్సెప్ట్స్ అని ఉంటాయి అన్నమాట. వీటిని ఏమంటారంటే ఎంటిటీ అని పిలుస్తారు అన్నమాట.
ఎంటిటీ అంటే ఏంటిది అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఈ స్క్రీన్ మీద చూసారనుకో, జాన్ అని ఒక అబ్బాయి ఉన్నాడు చూడు, ఆ అబ్బాయిని కానీ, లేదంటే ఎమ్మ అని ఒక అమ్మాయిని చూడు, ఆ అమ్మాయిని కానీ, అక్కడ యాపిల్ అని ఒక కంపెనీ ఉంచుడు దాన్ని కానీ, గూగుల్ అని మరొక కంపెనీ ఉంచుడు, ఇలాంటి ఆబ్జెక్ట్స్ని కానీ, ఇలాంటి కాన్సెప్ట్స్ని కానీ ఏమంటారంటే ఎంటిటీస్ అని పిలుస్తారు. అంటే మీ అందరికీ ఏమర్థమైంది? ఒక పర్సన్ కానీ, లేదంటే ఒక హాస్పిటల్ కానీ, ఒక కంపెనీ కానీ, ఇలాంటివి ఉండే రియల్ వరల్డ్లో మనం చూసి ఈ థింగ్స్ అన్నిటిని కూడా ఏమంటారంటే ఎంటిటీస్ అంటారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఓకేనా? ఓకే దెన్. ఇప్పుడు దాకా చెప్పిందంతా కూడా ఒకసారి చూద్దాం, సమ్మరైజ్ చేసుకుందాం, ఎందుకంటే చాలా హార్డ్ కాబట్టి. మనం ఫస్ట్ కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాం అంటే మోడలింగ్ అంటే ఏందో నేర్చుకున్నాం. మోడలింగ్ అంటే ఏం చెప్పాను? మోడలింగ్ అంటే ఏంటి అంటే ఒక సాఫ్ట్వేర్ని మనం ఏం చేసామంటే మోడలింగ్ అంటే 2 స్టెప్స్ అని చెప్పాను. ఏం చెప్పాము? ఒక సాఫ్ట్వేర్ని కాన్సెప్చువల్ లెవెల్లో రెడీ చేయడం. ఆ తర్వాత ఏం చేస్తాం? కాన్సెప్చువల్లో రెడీ చేసిన తర్వాత ఆ వెబ్సైట్ తాలూకు సమాచారాన్ని మొత్తాన్ని కూడా ఏం చేస్తాం అంటే ట్రాన్స్లేట్ చేస్తాం దేంట్లోకి? డేటాబేస్లోకి ట్రాన్స్లేట్ చేస్తాం. అంటే ఈ 2 స్టెప్పుల్ని ఏమంటారంటే ఈ 2 స్టెప్పులు చేయడాన్ని మోడలింగ్ అని పిలుస్తాం. అంటే ఎప్పుడైనా ఒక వెబ్సైట్ని మనం బిల్డ్ చేయాలి అంటే ఆ వెబ్సైట్ తాలూకా రిక్వైర్మెంట్, బిజినెస్ రిక్వైర్మెంట్ తగ్గట్లు కాన్సెప్చువల్ లెవెల్లో దాన్ని రెడీ చేయడం అనేది చేస్తాం. ఆ కాన్సెప్చువల్లో రెడీ చేసిన ఆ థింగ్ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే ఒక డేటాబేస్ యూజ్ చేసి ఆ డేటాబేస్లో స్టోర్ చేస్తాం. ఇలా చేయడాన్ని ఏమంటారంటే మోడలింగ్ అని పిలుస్తారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకే దెన్. ఇక్కడ జరిగే ఈ స్టెప్స్ మొత్తాన్ని కొంచెం ఎలాబరేట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అందుకని ఈ కాన్సెప్చువల్ లెవెల్లో మన బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ స్టెప్లో వెబ్సైట్ అనేది బిల్డ్ చేస్తున్నాం. ఇలా బిల్డ్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా మనం బిల్డ్ చేయలేమన్నమాట. ఇలా బిల్డ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఒక ఆధార్, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనకి జాబ్ కొట్టాలి అంటే డైరెక్ట్ కొట్టలేకపోతే ఏం చేస్తాము? మన అంకుల్ను, మన ఫ్రెండ్స్ను, మన చుట్టాలను ఎవరో ఒకరు రిఫరెన్స్ తీసుకొని అన్న సాఫ్ట్వేర్లో ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి, క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎలా అడుగుతారు అనేసి వాళ్ళని అడిగేసి కొన్ని ఇన్పుట్ అనేది సేకరిస్తాం కదా. అలానే మనం కాన్సెప్చువల్ లెవెల్లో ఒక వెబ్సైట్ని బిల్డ్ చేయాలి అంటే మనం డైరెక్ట్గా బిల్డ్ చేయలేమన్నమాట. ఎలా బిల్డ్ చేయాలో తెలియాలి అంటే మనం ఒక మోడల్ ఆధారంగా చేసుకొని దాన్ని బిల్డ్ చేయడం అనేది చేస్తారు. ఆ మోడల్ని ఏమంటారంటే ఈఆర్ మోడల్ అని పిలుస్తారు. అంటే ఒక కాన్సెప్చువల్ లెవెల్లో ఒక వెబ్సైట్ని మనం బిల్డ్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈఆర్ మోడల్ని ఫాలో అయ్యి మనం ఏం చేస్తామంటే కాన్సెప్చువల్ లెవెల్లో ఒక వెబ్సైట్ని బిల్డ్ చేయడం అనేది సాఫ్ట్వేర్ డెవలపర్ చేస్తారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఓకేనా? ఓకే డా. ఈఆర్ మోడల్లో ఈ అంటే ఏంటి ఇంకొంచెం ఫుల్ ఫామ్లో నేర్చుకుందాం అనుకున్నాం. ఈఆర్ అంటే ఏంటనేది తెలుసుకుందామంటే ఈఆర్ మోడల్లో ఈ అంటే ఎంటిటీ అంటారు, ఆర్ అంటే రిలేషన్షిప్ అంటారు, ఎం అంటే మోడల్ అంటారు. ఈఆర్ మోడల్ని ఏమంటారంటే ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అంటారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఓకేనా? ఈ ట్రాన్స్లేట్ చేయడం అనేది తర్వాత సెషన్లో నేర్చుకుందాం. మనం ఏం చేద్దాం? ఫస్ట్ ఈ ఈఆర్ మోడల్ కాన్సెప్చువల్ లెవెల్లో ఒక వెబ్సైట్ని బిల్డ్ చేయాలంటే మనం ఈఆర్ మోడల్ని ఫాలో అవుతామని అర్థమైంది. అసలు ఈఆర్ మోడల్ అంటే ఏంటి? ఆ ఈఆర్ మోడల్ లోపల ఏమేమి ఉంటాయి, వాటిలో ఏ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మనమే ఓన్గా ఒక వెబ్సైట్ని బిల్డ్ చేయొచ్చు, ఈ అన్ని థింగ్స్ని గురించి నేర్చుకుందాం అనుకున్నాం. అలా నేర్చుకోవాలనుకున్నప్పుడు దీన్ని కొంచెం డీప్గా అర్థం చేసుకోవాలంటే ఈఆర్ మోడల్ని మనం అర్థం చేసుకోవాలంటే కొన్ని కోర్ కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. అదేంటిదంటే ఎంటిటీ అని ఒక కాన్సెప్టు, ఎంటిటీ టైప్ అని మరొక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట దీంట్లో. అలానే రిలేషన్షిప్ అని మరొక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఈ 3 కాన్సెప్ట్స్ కనుక మనకు బాగా అర్థమైనాయి అంటే ఈఆర్ మోడల్ మొత్తం కూడా మనకి ఈజీగా అర్థమైద్ది. ఈ ఈఆర్ మోడల్ ఎప్పుడైతే మనకు అర్థమైద్దో మనం ఏం చేయొచ్చు? కాన్సెప్చువల్ లెవెల్లో ఒక వెబ్సైట్ని మనం బిల్డ్ చేయడం అనేది చేసేయచ్చు అనమాట. ఇలా చేయడానికి మనందరం కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నాం కాబట్టి వీటన్నిటిని కూడా మనం ఏం చేద్దామంటే వన్ బై వన్ ఆ కాన్సెప్ట్స్ ఏంటో తెలుసుకుందాం. ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే ఒక యూస్ఫుల్ కేస్ తీసుకొని ఆ యూస్ఫుల్ కేస్ ద్వారా ఈ ఈఆర్ మోడల్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని ఎలా అప్లై చేస్తామనే దాని గురించి ఈ రోజు సెషన్లో నేర్చుకుందాం. ఓకేనా? ఓకే దెన్. ఇంకెవరికన్నా డౌట్ ఉందా? ఓకే. దాంట్లో ఫస్ట్ కోర్ కాన్సెప్ట్ ఏం చెప్పుకున్నాం? ఎంటిటీ అంటే ఏంటో చెప్పుకున్నాం.
ఎంటిటీ అంటే ఏం చెప్పాను, మన రియల్ వరల్డ్ అంటే మనం నివసించే ప్రపంచంలో కనుక కానీ లేదంటే కాన్సెప్ట్స్ కానీ ఉన్నాయనుకో, వీటన్నిటిని ఏమంటారంటే ఎంటిటీస్ అంటారు. ఇప్పుడు మా నకిల్ అనే అబ్బాయి ఉన్నాడు. ఆ నకిల్ అనే అబ్బాయి పక్కన బెడ్ ఉంది. ఆ బెడ్ మీద ఎవడు ఉన్నాడు, ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి అంటే ఆబ్జెక్ట్. అంటే ఈ ఆబ్జెక్ట్ ని ఏమంటారంటే ఎంటిటీ అంటారు సాఫ్ట్వేర్ లో. అలానే వాడు ఎక్కడ ఉన్నాడంటే ఒక హాస్పిటల్లో ఉన్నాడు అనుకున్నాం. హాస్పిటల్ అనేది అది కూడా ఒక ఆబ్జెక్టే కాబట్టి దాన్ని కూడా ఏమనుకున్నానంటే ఎంటిటీ అని పిలుస్తాను అనమాట. అంటే ఏదైనా బిల్డింగ్ కానీ ఏదైనా ఇల్లు కానీ లేదంటే ఏదైనా హాస్పిటల్ కానీ, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఎవరన్నా ఒక పర్సన్స్ కానీ అమ్మాయిలు కానీ లేదంటే బిల్డింగ్స్ కానీ కంపెనీస్ కానీ రియల్ వరల్డ్ లో మనం చూసి ఇలాంటి థింగ్స్ అన్నిటిని కూడా ఏమంటారంటే ఎంటిటీ అంటారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఏ మోడల్లో, ఈఆర్ మోడల్లో. అంటే ఒక ఈఆర్ మోడల్లో ఏదైనా ఆబ్జెక్ట్స్ కానీ రియల్ వరల్డ్ లో ఉండే ఆబ్జెక్ట్స్ కానీ కాన్సెప్ట్స్ ని కానీ ఏమంటారంటే ఎంటిటీ అంటారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఓకేనా? ఓకేనా. మరొక కాన్సెప్ట్ నేర్చుకుందామా? ఓకేనా. ఈ ఎంటిటీలోనే మరొక కీ కాన్సెప్ట్ ఉందన్నమాట. ఏంటిదంటే ఒక ఎంటిటీలోనే మనం ఏం చేస్తామంటే ఏ ఎంటిటీని రిప్రజెంట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ ఎంటిటీలో ఉన్న ఆబ్జెక్ట్స్ని కానీ కాన్సెప్ట్స్ని కానీ మనం ఏం చేస్తామంటే రిప్రజెంట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే కొన్ని రియల్ వరల్డ్లో కొన్ని ప్రాపర్టీస్ అనే వాటిని యూజ్ చేసేసి వీటన్నిటిని కూడా రిప్రజెంట్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఇలా రిప్రజెంట్ చేయడాన్ని ఏమంటారంటే యాట్రిబ్యూట్ ఆఫ్ ఎంటిటీ అంటారన్నమాట. అంటే ఏంటిది అంటే మనం ఇందాక ఏం చెప్పుకున్నాము, మనం ఎంటిటీ అంటే ఏం చెప్పుకున్నాము, రియల్ వరల్డ్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని కానీ కాన్సెప్ట్స్ని కానీ ఏమంటారంటే ఎంటిటీస్ అంటారని చెప్పుకున్నాం. ఈ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో అటన్నిటిని కూడా ఏం చేద్దాం అనుకున్నా అంటే కొంచెం డీప్గా రిప్రజెంట్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు సపోజ్ దట్ మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఏం చెప్పారంటే మా హర్ష అనే అబ్బాయి ఒక ఎగ్జామ్కి వెళ్ళాడు అనుకో, అక్కడ క్వశ్చన్ ఉంటుంది. ఒక క్వశ్చన్ అనేది ఎంత ఉందంటే 1 లైన్ ఉంది. ఈచ్ క్వశ్చన్ ఎన్ని మార్క్స్ అంటే 8 మార్క్స్ అన్నాడు అనుకున్నాం ఒక క్వశ్చన్కి. సో మనోడు ఏం చేశాడు, క్వశ్చన్ 1 లైనే ఉంది కదా అనేసి ఆన్సర్ కూడా 1 లైనే రాశాడు అనుకో, మనోడికి 8 మార్క్స్ తీసేస్తారా? 8 మార్క్స్ తీసేస్తారా కదా. మనం ఏం చేస్తాము, ఈ క్వశ్చన్ తాలూకు సమాచారాన్ని మనం ఏం చేస్తామంటే కొంచెం డీటెయిల్డ్గా మనం ఏం చేస్తాము, రిప్రజెంట్ చేస్తాం కదా. అంటే రాసుకుంటూ వెళ్దాం అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానీ లేదంటే రియల్ వరల్డ్లో ఉన్న ఒక కాన్సెప్ట్ కానీ వాటిని ఏమంటారంటే వీటిని ఏమంటారంటే సాఫ్ట్వేర్లో ఎంటిటీ అంటారు. ఈ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎంటిటీస్ మొత్తాన్ని కూడా కొంచెం డీటెయిల్డ్గా రిప్రజెంట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్లో ఒక కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. దాన్ని ఏమంటారంటే యాట్రిబ్యూట్స్ అంటారు అనమాట. యాట్రిబ్యూట్స్ సహాయంతో యాట్రిబ్యూట్ ఆఫ్ ఎంటిటీ అంటారు. అంటే మనం రియల్ వరల్డ్లో ఉన్న ఎంటిటీస్ని డీటెయిల్డ్గా రిప్రజెంట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే యాట్రిబ్యూట్స్ అనే వాటిని యూజ్ చేస్తారు. యాట్రిబ్యూట్ అంటే మీ అందరికి అర్థమైందా? యాట్రిబ్యూట్ అంటే ఏంటో మీ అందరికి అర్థమైందా? యాట్రిబ్యూట్లు ఏముంటాయి అంటే 2 ఉంటాయి అనమాట. ఒకటి అంటే ప్రాపర్టీ అని ఒకటి ఉంటుంది, రెండోది ఏముంటుందంటే వాల్యూ అని ఒకటి ఉంటుంది అనమాట. ప్రాపర్టీ అంటే ఏంటి, వాల్యూస్ అంటే ఏంటియో చూద్దాం. ఓకేనా. ఇక్కడ కనుక మీరు ఒక పిక్ మీద చూసారు అనుకో, నేమ్ ఈక్వల్ టు జాన్ అని, ఏజ్ ఈక్వల్ టు 29 అని ఉంది. అలా నేమ్ ఈక్వల్ టు ఎం అని, ఏజ్ ఈక్వల్ టు 25 అని ఇంకో పిక్ ఉంది చూడు. అంటే నేము, ఏజ్, అక్కడ కనిపిస్తున్న ఆ కాలమ్స్ని ఏమంటారంటే ప్రాపర్టీస్ అంటారు. ఆ ప్రాపర్టీస్ పక్కన ఉన్న వాటిని ఏమంటారంటే వాల్యూస్ అంటారు. అంటే ఏం చేసాము, ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎంటిటీస్ని డీటెయిల్డ్గా రిప్రజెంట్ చేయడానికి మనం ఏం చేసాము, కొన్ని ప్రాపర్టీస్ని కొన్ని వాల్యూస్ని యూజ్ చేసేసి దాన్ని డీటెయిల్డ్గా అర్థం చేసుకోవడం అనేది చేసాం. దీనిని ఏమంటారంటే, ఇలా చేయడాన్ని ఏమంటారంటే యాట్రిబ్యూట్ అని పిలుస్తారు అన్నమాట. యాట్రిబ్యూట్ అంటే మీ అందరికి అర్థమైందా? ఓకే. అంటే తర్వాత మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. మరొక కాన్సెప్ట్ ఏంటంటే కీ యాట్రిబ్యూట్స్ అని అంటారన్నమాట. ఈ ఎంటిటీలో మనం ఏం చేస్తామంటే మరొక కాన్సెప్ట్ కూడా బోల్డ్ అంత ఇంపార్టెంట్ అనమాట. ఈ కాన్సెప్ట్ని కూడా యూజ్ చేస్తాం. కీ యాట్రిబ్యూట్ అంటే ఏంటో చూద్దాం. మనం ఏం చేస్తాము, ఈ ఈఆర్ మోడల్లో మనం ఏం చేసాము, ఎంటిటీస్ అనేవి ఉంటాయి అని చెప్పాము కదా. మనకి ఎన్ని ఉంటాయి అంటే ఎంటిటీస్ బోల్డ్ అనే ఎంటిటీస్ ఉంటాయి అనమాట రియల్ వరల్డ్లో.
బోల్డ్ అన్ని రియల్ వరల్డ్లో బోల్డ్ అన్ని ఎంటిటీస్ ఉంటాయి. ఆ ఎంటిటీస్ మొత్తాన్ని కూడా యూనిక్గా ఐడెంటిఫై చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే కీ యాట్రిబ్యూట్ సహాయంతో వాటిని ఐడెంటిఫై చేయడం అనేది చేస్తాం అన్నమాట. ఎగ్జాంపుల్ ఏంది అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మా నఫిల్ అనేవాడు ఉన్నాడు. నఫిల్ అనేవాడు ఎక్కడున్నాడంటే హాస్టల్లో ఉన్నాడు అనుకుందాం. హాస్టల్లో ఎవరున్నారు? నఫిల్తో పాటు హాస్టల్లో బోల్డ్ ఎంతమంది ఉన్నారనమాట. ఎవరున్నాడంటే నఫిల్ అనేవాడు ఉన్నాడు, నఫిల్ ఫ్రెండ్, అందరూ. నఫిల్ అనేవాడు కూడా అబ్బాయేనా? అందుకని ఆబ్జెక్ట్ అంటామా? వాడి పక్కన ఉన్నవాడు కూడా ఇంకొక ఆబ్జెక్టేనా? ఓకేనా? ఈడు ఆబ్జెక్టే, ఈడు ఆబ్జెక్టే. ఈ ఇద్దరు మనుషులే కదా, నఫిల్ ఫ్రెండ్, ఇద్దరు కూడా మనుషులే కదా. వీళ్ళిద్దరిని కూడా ఐడెంటిఫై చేయాలి. ఎవడు నఫిలు, ఎవడు నఫిల్ ఫ్రెండ్ అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేస్తాము? కొన్ని రిక్వైర్మెంట్స్ పెట్టుకుంటాం కదా. ఏం చేస్తాం మనం అయితే ఏం చేస్తాము? వాడి ఫేస్ కట్ చూసేసి ఈ నఫిల్ రా, ఈ నఫిల్ ఫ్రెండ్ రా అని చెప్తాం. లేదు అనుకో మనం ఏం చేస్తాము? ఇంకా ఈజీగా తెలుసుకోవాలనుకో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఆ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్న ఆధారంగా అర్థం చేసుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేస్తాము? మన ఇండియాలో అయితే ఏం చేస్తాము? బోల్డ్ అంతమంది అడల్ట్స్ ఉన్నారు అన్నమాట. బోల్డ్ అంతమంది పీపుల్ ఉన్నారు. ఈ జనాల్లో ఎవరు అనేది యూనిక్గా అర్థం చేసుకోవాలనుకో మన ఇండియాలో బోల్డ్ అంతమంది సిటిజన్స్ ఉన్నారన్నమాట. బోల్డ్ అంత పాపులేషన్ కదా ఇండియాలో, బోల్డ్ అంత సిటిజన్స్ ఉన్నారు. ఆ సిటిజన్స్లో ఏ పర్సన్ ఎవరు ఈ పర్సన్ ఎవరు అని యూనిక్గా ఐడెంటిఫై చేయాలంటే మనం ఏం చేస్తాము? అందరికి పేర్లు ఉంటాయి, అందరికి సేమ్ ఏజ్ ఉండొచ్చు, సేమ్ నేమ్తో ఉండొచ్చు, బోల్డ్ అంతమంది ఉండొచ్చు. కానీ యూనిక్గా ఈ పర్సన్ ఎవరు అనేది ఐడెంటిఫై చేయాలంటే మనందరం ఏం చేస్తున్నాం? కామన్గా ఆధార్ నంబర్ అనే దాన్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తాం? ఆధార్ కార్డులు బోల్డ్ అని ఉండొచ్చు, కానీ ఆధార్ నంబర్స్ అందరికీ ఒకటే ఉంటాయా? ఉండవు కదా. అంటే మన యొక్క ఆధార్ నంబర్ ఆధారంగా మనం ఏం చేస్తామంటే యూనిక్గా ఈ సిటిజన్, ఈ కంట్రీ వాడు, ఈ ఏరియా వాడు, ఈ ప్రాంతం వాడు, వీడు పలానా అబ్బాయిని యూనిక్గా ఐడెంటిఫై చేస్తాం కదా. అలా యూనిక్గా ఐడెంటిఫై చేయడాన్ని ఈఆర్ మోడల్ ఏమంటారంటే కీ యాట్రిబ్యూట్ అంటారు. అంటే కీ యాట్రిబ్యూట్ అంటే మీ అందరూ అర్థం చేసుకోండి. ఎలా అప్లై చేస్తాం తర్వాత విందాం, ఓకేనా? ఈ ఈఆర్ మోడల్లో 3 కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. ఏమేమి ఉంటాయి? ఎంటిటీ అంటే ఏందో ఉంటుంది, అలానే యాట్రిబ్యూట్ అంటే ఏందో తెలుసుకోవాలి, కీ యాట్రిబ్యూట్ అంటే ఏందో తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? ఏం చెప్పాను? ఎంటిటీ అంటే ఏం చెప్పాను? రియల్ వరల్డ్లో మన కంటికి కనిపించే ఆబ్జెక్ట్ కానీ కాన్సెప్ట్ని కానీ ఏమంటామంటే ఎంటిటీస్ అంటారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఓకేనా? ఓకేనా. తర్వాత యాట్రిబ్యూట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఎంటిటీని డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే కొన్ని ప్రాపర్టీస్ని యూజ్ చేసేసి దాన్ని డీటెయిల్డ్గా అర్థం చేసుకోవడం అనేది చేస్తాం. అలా డీటెయిల్డ్గా ప్రాపర్టీ వాల్యూస్ ద్వారా అర్థం చేసుకోవడానికి ఏమంటారంటే ఎంటిటీని ప్రాపర్టీస్ని అప్లై చేయడాన్ని ఏమంటారంటే యాట్రిబ్యూట్ అంటారు అని గుర్తుపెట్టుకున్నాం. ఈ ప్రాపర్టీస్ అప్లై చేసినాక మనం ఏం చేస్తామంటే యూనిక్గా ఏ ఎంటిటీ అనేది ఏది అనేది గుర్తుపెట్టుకోవడానికి మనం ఏం చేస్తామంటే యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి కీ యాట్రిబ్యూట్ సహాయంతో ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. ఈ కీ యాట్రిబ్యూట్ అంటే ఏంటి అంటే మన ఇండియాలో బోల్డ్ సిటిజన్స్ ఉన్నారు. ఆ సిటిజన్స్ అందరిలో ఎవరు పలానా వాళ్ళు ఎవరు అనేది ఐడెంటిఫై చేయాలంటే మనం ఎలా ఐడెంటిఫై చేస్తున్నామంటే ఒక ఆధార్ నంబర్ ఆధారంగా చేసుకొని ఐడెంటిఫై చేసేస్తున్నాం. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం అనుకున్నాం కీ యాట్రిబ్యూట్ అంటే ఏందో అర్థం చేసుకోవడానికి. మనందరం కూడా ఏం చేస్తున్నాం? బోల్డ్ అంతమంది కూడా ఏం చేస్తున్నారంటే అందరూ కూడా మొబైల్స్ వాడుతూనే ఉన్నారు. అంటే ఏ మొబైల్ ఎవరిది అనేది తెలుసుకోవాలనుకున్నాం. ఇప్పుడు నేనేం చేశాను అంటే క్లాస్ జరిగేటప్పుడు అందరిని మొబైల్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసేయండి రా అన్నాను. అందరూ ఏం చేశారంటే అందరూ కూడా రెడ్మీ అనే మొబైల్సే కొన్నారనమాట. అది కాస్ట్ వచ్చేసరికి అందరూ కూడా ఎంత ఉన్నాయంటే కొంతమంది 20,000, కొంతమంది 30,000, కొంతమంది 40,000 ఉన్నాయి. అందరూ కూడా రెడ్మీ మొబైల్సే కదా, అందరూ కూడా వచ్చేసి అక్కడ పెట్టేశారు. ఎవరి మొబైల్ ఏది అనేది అర్థం చేసుకోవాలనుకున్నాం. అలా అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేస్తాము? ప్రతి మొబైల్కి కూడా ఒక యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి అందరూ కూడా 25,000 రూపాయలు రెడ్మీ మొబైల్సే కొన్నారు 10 మంది కూడా మన వాళ్ళు. ఆ 10 మంది కూడా ఏం చేశారంటే అందరూ కూడా అక్కడే పెట్టేశారు. అక్కడే పెట్టేసినాక ఎవరి మొబైల్ ఏదో కనిపెట్టాలనుకో అప్పుడు మనం ఎలా చేస్తాము? ప్రతి మొబైల్ కూడా ఎవరిది ఏది అనేది ఐడెంటిఫై చేయడానికి ఒక నెంబర్ అనేది ఉంటుంది అన్నమాట. కీ యాట్రిబ్యూట్ అనేది ఉంటుంది అనమాట. కీ యాట్రిబ్యూట్ అంటే ఏంటిదంటే మొబైల్లో ఐఎంఈఐ అంటారు కదా, ఐఎంఈఐ నెంబర్ అంటారు కదా. ఈ ఐఎంఈఐ నెంబరు అన్ని రెడ్మీ మొబైల్స్కి ఒకటే ఐఎంఈఐ నెంబర్ ఉంటుందా? ఉండదు కదా, డిఫరెంట్గా ఉంటుంది కదా. ఈ ఐఎంఈఐ అనే ఈ యూనిక్ నెంబర్ ఆధారంగా చేసుకొని ఎవరి మొబైల్ ఏది అనేది కూడా మనం కనిపెట్టవచ్చు కదా.
అలా కనిపెట్టడాన్ని ఏమంటారంటే కీ యాట్రిబ్యూట్ అనే ఎగ్జాంపుల్కి సిమిలర్గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. అలానే ఇంకొకటి కనుక చెప్పుకోవాలనుకో, మా నకిల్ అనే అబ్బాయికి బాగా ఫుడ్ అంటే బాగా ఇష్టం అనమాట. మంచి హంగ్రీ అనమాట మనోడికి. ఇదేం చేశాడంటే ఏదో ఫుడ్ డెలివరీ యాప్లోకి వెళ్ళేసి ఒక నేమ్తో ఏం చేశాడంటే ఆర్డర్ పెట్టేశాడు. వెంటనే ఏం చేశాడంటే అదే వెబ్సైట్లో హర్ష అని మరొక అబ్బాయి ఉన్నాడు. వాడు కూడా అదే ఫుడ్ ఐటమ్ని ఆర్డర్ పెట్టేశాడు. వాడి ఇల్లు ఈడిల్లు కూడా పక్క పక్కనే అనమాట. తర్వాత సతీష్ అని ఇంకో అబ్బాయి అన్నాడు. వాళ్ళ ఇల్లు కూడా వీళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు అనమాట. వాడు కూడా ఆర్డర్ పెట్టేశాడు. అందరూ ఒకటే ఫుడ్ని బోల్డ్ అంతమంది ఒకే ఫుడ్ని ఆర్డర్ పెట్టారు ఒకటే రెస్టారెంట్ నుండి. ఎవరు ఆర్డర్ ఏది, ఎవరి ఫుడ్ ఎవరికి ఏది ఇవ్వాలి అనేది తెలియాలంటే ఏం చేస్తారంటే ప్రతి ఆర్డర్ పెట్టగానే ఒక నెంబర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఈ ఆర్డర్ నెంబర్ ఆధారంగా చేసుకొని ఇది ఫలాని వాళ్ళ ఆర్డరు, ఇది ఫలాని వాళ్ళ ఆర్డరు అనేది ఇచ్చేస్తూ ఉంటారు కదా రెస్టారెంట్ వాళ్ళు. ఇలా వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేశారంటే కీ యాట్రిబ్యూట్ సహాయంతో ఐడెంటిఫై చేసినట్లు అనమాట. అంటే మనం ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నామంటే ఎంటిటీ అంటే ఏంది, ఎంటిటీ లోపల యాట్రిబ్యూట్ అంటే ఏంది, ఎంటిటీ లోపల కీ యాట్రిబ్యూట్ అంటే ఏంటిది అనేది మనం నేర్చుకున్నాం అనమాట. ఓకేనా. ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్ లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? అర్థమైనట్టేనా? ఓకే. ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్ అనేది ఒకసారి సమ్మరైజ్ చేసుకుందాం. ఎందుకంటే ఈ మోడలింగ్ అనే కాన్సెప్ట్ లో ఉన్న ఈ కాన్సెప్ట్ తెలియకపోతే మనం నెక్స్ట్ 20 days చెప్పిన సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎవరికి అర్థం కాదనమాట. అందుకోసం ఇది ఏం చేద్దామంటే మరొకసారి సమ్మరైజ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఎందుకంటే ఈ ఒక్కరోజు సెషన్ థియరిటికల్ ఉండేది. తర్వాత నుండి ఈ కాన్సెప్ట్నే నేను వాడుతూ ఉంటాను రోజు. అప్పుడు ఏమైందంటే రోజు మీరు వినే కొద్దికి ఏమైందంటే ఇంకొంచెం ఈజీ అయిపోతూ ఉంటుంది అనమాట. అందుకోసం ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా ఒకసారి సమ్మరైజ్ చేసుకుందాం. ఈ రోజు సెషన్లో మనం ఏం చెప్పుకుందాం అనుకున్నానంటే ఈ మోడలింగ్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. అసలు మోడలింగ్ అనేది ఎలా చేస్తారు సాఫ్ట్వేర్లో అంటే, మోడలింగ్ అంటే ఏం లేదన్నమాట, నథింగ్ బట్ ఏం చేస్తామంటే మనం ఏం చేస్తామంటే మనమే ఓన్గా కానీ కంపెనీలో కానీ మనం బుక్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక వెబ్సైట్ని బిల్డ్ చేస్తాం. అలా వెబ్సైట్ని బిల్డ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఆ వెబ్సైట్కి బిల్డ్ చేయాలంటే కొన్ని సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాం. ఆ సాఫ్ట్వేర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన యొక్క రిక్వైర్మెంట్కి తగ్గట్లు నేను ఏ యాప్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నానో ఆ యాప్కి తగ్గట్లు మన రిక్వైర్మెంట్కి తగ్గట్లు ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ని బిల్డ్ చేయడం అనేది చేస్తాం. అలా చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఈ బిల్డ్ చేసిన వెబ్సైట్ తాలూకా కోడ్ మొత్తాన్ని కూడా తీసుకెళ్ళి ఏం చేస్తామంటే మనం డేటాబేస్లో పెట్టడం అనేది చేస్తారనమాట. అంటే సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే ఒక పని చేస్తారు. ఏం చేస్తారు, వెబ్సైట్ అనే వాటిని బిల్డ్ చేస్తారు. ఆ వెబ్సైట్ బిల్డ్ చేయడానికి అవసరమైన కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే తీసుకెళ్ళి డేటాబేస్లో స్టోర్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఈ రెండు చేస్తారు. ఈ రెండింటిని సాఫ్ట్వేర్లో ఎలా పిలుస్తారంటే వెబ్సైట్ని బిల్డ్ చేయాలంటే అందరూ డైరెక్ట్గా చేయలేరు అనమాట. అలా బిల్డ్ చేయడానికి ఏం చేస్తారంటే బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్లు ఆ వెబ్సైట్ని ఏ సాఫ్ట్వేర్ ఎక్కడ పెట్టాలి, ఎట్లా వాడాలి, ఏం తెలియాలి అంటే ఆ మొత్తాన్ని కూడా ఏమంటారంటే కాన్సెప్చువల్ లెవెల్ అంటారు. అంటే ఒక కాన్సెప్చువల్ లెవెల్లో ఒక సాఫ్ట్వేర్ని మనం ఒక వెబ్సైట్ని రెడీ చేయాలి అంటే కాన్సెప్చువల్ లెవెల్లో ఆ వెబ్సైట్ని రెడీ చేయాలంటే మనం డైరెక్ట్గా రెడీ చేయలేమన్నమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఒక మోడల్ని ఆధారంగా చేసుకొని మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్చువల్ లెవెల్లో వెబ్సైట్ని బిల్డ్ చేయడం అనేది చేస్తాం. ఇలా బిల్డ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈఆర్ మోడల్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఈఆర్ మోడల్ అంటే ఏమంటారంటే ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అని పిలుస్తారనమాట. ఈ ఈఆర్ మోడల్లో ఏముంటాయంటే డైరెక్ట్గా మనం ఇలా బిల్డ్ చేయలేము కాబట్టి ఈ ఈఆర్ మోడల్ని బేస్ చేసుకొని బిల్డ్ చేస్తాం. ఈ ఈఆర్ మోడల్ని మనం అర్థం చేసుకోవాలంటే దీనిలో కొన్ని కోర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి అనమాట. వాటిలో ఒకదాన్ని ఏమంటారంటే ఎంటిటీ అని, ఎంటిటీ టైప్ అని, అలాగే రిలేషన్షిప్ అని ఈ కోర్ కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం కాన్సెప్చువల్ లెవెల్లో ఎలాంటి వెబ్సైట్స్ అయినా సరే మనం బిల్డ్ చేయగలం అనమాట. ఇలా బిల్డ్ చేయాలంటే ఈ కోర్ కాన్సెప్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ కోర్ కాన్సెప్ట్స్లో ఏమేమి ఉంటాయి, వాటిలో ఏంటి అనేది తెలుసుకోవడానికి ఇంకొంచెం డీటెయిల్గా అర్థం చేసుకుంటున్నాను. దాంట్లో ఎంటిటీ అంటే ఏందనేది అర్థం చేసుకుంటున్నాను. ఎంటిటీ అంటే ఏమంటారంటే రియల్ వరల్డ్లో మనం చూసే ఆబ్జెక్ట్స్ని కానీ కాన్సెప్ట్స్ని కానీ అన్నిటిని కూడా రియల్ వరల్డ్లో మనం డెవలప్ చేసే ఆబ్జెక్ట్స్ని కానీ బిల్డింగ్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ అటన్నిటిని ఏమంటారంటే ఎంటిటీస్ అంటారు అని గుర్తుపెట్టుకున్నాం అనమాట. ఎంటిటీస్ అంటే ఏంటంటే రియల్ వరల్డ్లో ఆబ్జెక్ట్స్ని కానీ కాన్సెప్ట్స్ని కానీ మనం బిల్డ్ చేస్తూ ఉంటాం. ఇలాంటి వాటన్నిటిని ఏమంటారంటే ఎంటిటీ అంటారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఈ ఎంటిటీస్ని ఇంకా డీటెయిల్స్గా తెలుసుకోవాలంటే ఈ ఎంటిటీ లోపల ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఏంటిదంటే దాన్ని యాట్రిబ్యూట్ అంటారు. యాట్రిబ్యూట్ అంటే ఏంటంటే ఒక ఎంటిటీని డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాలంటే డీటెయిల్డ్గా డెవలప్ చేయాలి అంటే
డీటెయిల్డ్గా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్తో డీటెయిల్డ్గా మనం అర్థం చేసుకోవాలంటే ఎంటిటీస్ని మనం ఏం చేస్తామంటే కొన్ని ప్రాపర్టీస్ని వాల్యూస్ సహాయంతో మనం ఏం చేస్తామంటే దాన్ని డీటెయిల్డ్గా అనలైజ్ చేయడం అనేది చేస్తాం. ఇలా చేయడాన్ని ఏమంటారంటే యాట్రిబ్యూట్ అని పిలుస్తారు అన్నమాట. ఓకేనా? మనం ఏం చేసాము, ఒక ఎంటిటీ రాసాము, ఆ ఎంటిటీని డీటెయిల్డ్గా అర్థం చేసుకోవడానికి రాసాం. మనం బోల్డ్ అన్ని ఒకటే ప్రాపర్టీస్తో ఉన్న బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ ఉండొచ్చు. వాటన్నిటిని కూడా ఈజీగా అర్థం చేసుకోవాలంటే యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి మనం ఏం చేస్తామంటే కీ యాట్రిబ్యూట్ అనే దాని సహాయంతో మనం ఏం చేస్తామంటే ఆ ఎంటిటీస్ని అర్థం చేసుకోవడం అనేది చేస్తాం అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఎంటిటీస్లో యాట్రిబ్యూట్స్ వాడతాం. ఆ యాట్రిబ్యూట్స్ మనం ఏం చేస్తామంటే కీ యాట్రిబ్యూట్స్ని అప్లై చేయడం ద్వారా ఎంటిటీస్ అనే వాటిని రెడీ చేయడం అనేది చేస్తారనమాట. అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. ఓకేనా? ఓకే డన్. అలానే మనం ఏం చేస్తామంటే ఈఆర్ మోడల్లో ఉన్న మరొక కాన్సెప్ట్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ కాన్సెప్ట్ అందరికీ అర్థమైనట్టేనా? ఈఆర్ మోడల్లో ఉన్న ఫస్ట్ కాన్సెప్ట్ ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? ఓకే డన్. సో అనదర్ కాన్సెప్ట్ ఈస్ రైట్ నౌ ఐఎమ్ స్టార్టింగ్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఎంటిటీ టైప్ అంటే ఏంటి అనేది నేర్చుకుందాం ఈఆర్ మోడల్. ఎంటిటీ టైప్ అంటే ఏంటంటే ఏం చేసాము, బోల్డ్ అనే ఎంటిటీస్ క్రియేట్ చేసుకున్నాం కదా. ఈ క్రియేట్ చేసుకున్న ఎంటిటీస్ మొత్తాన్ని కలెక్ట్ చేసుకోవడాన్ని ఏమంటారంటే ఎంటిటీ టైప్ అంటారు. ఎంటిటీ టైప్ అంటే ఏం చేస్తామంటే కలెక్షన్ ఆఫ్ ఎంటిటీస్ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అలా కలెక్ట్ చేసుకున్నాక ఈ ఎంటిటీస్లో ఏముంటాయి అంటే అన్ని ఎంటిటీస్కి ఏముంటాయి, సేమ్ యాట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే సేమ్ యాట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి కదా. అంటే యాట్రిబ్యూట్స్ అంటే లైక్ యాట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి కదా. ప్రతి ఎంటిటీకి కూడా ఏముంటాయి, యాట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి కదా. అంటే ఏంటిది, ప్రాపర్టీస్ ఆర్ సేమ్ ఉండొచ్చు, బట్ ఏముంటాయి, వాల్యూస్ ఆర్ డిఫర్గా ఉంటాయి. అలా ఏ ఎంటిటీ ఏది అనేది గుర్తుపట్టడాన్ని ఏమంటారంటే ఎంటిటీ టైప్ అనే దాని సహాయంతో మనం రిప్రజెంట్ చేస్తాం. అంటే ఏందో చూద్దాం, మరొకసారి అర్థం చేసుకుందాం. మనం ఏం చేస్తామంటే బోల్డ్ అనే ఎంటిటీస్ అనేవి మనం క్రియేట్ చేసుకున్నాం కదా. ఈ లార్జ్ కలెక్షన్లో ఎంటిటీస్ అన్ని కలెక్ట్ చేసుకున్నాం. ఆ కలెక్ట్ చేసుకున్న వాటిలో ఏమేమి ఉంటాయి, ప్రాపర్టీస్ అనేవి సేమ్గా ఉంటాయి అండ్ వాల్యూస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఇలా ఉన్న వాటన్నిటిని కూడా ఒక జెండర్ని ఏమంటారంటే ఎంటిటీ టైప్ అని పిలుస్తారు. అంటే దట్ మీన్స్ ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందాం. ఏంటంటే ఇక్కడ నాకు ఏమున్నాయంటే మా హాస్టల్లో ఏమున్నారంటే ఇక్కడ నాకేముందంటే ఒక ఊరు ఉందనమాట. ఇదంతా కూడా ఒక ఊరు అనుకున్నాను. ఇదేమనుకున్నానంటే చీరాలు అనుకున్నాను. ఈ చీరాల్లో ఏమున్నారంటే బోల్డ్ అని సిటిజన్స్ ఉన్నారు. సిటిజన్స్ ఉన్నారు అంటే బోల్డ్ ఎంతమంది పిల్లలు ఉన్నారు కదా. వాళ్ళు ఎవరున్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, అంటే చైల్డ్స్, అంటే చిన్న పిల్లలు ఉన్నారు, చిల్డ్రన్స్ ఉన్నారు. ఇంకా అడల్ట్స్లో వచ్చేసరికి మేల్ అడల్ట్స్ ఉన్నారు, ఫీమేల్ అడల్ట్స్ అనేసి ఇంకా ముసలోళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు కదా. అవునా కాదా? అలానే మనం ఏం చేస్తాము, చైల్డ్ అనగానే ఏం చేస్తాము, మేలు ఉంటారు, ఫీమేల్ కూడా ఉంటారు కదా. అంటే ఈ మేల్ అయినా సరే ఈ ఫీమేల్ అయినా సరే వాళ్ళందరినీ ఏమంటారు, చైల్డే అంటారు కదా. చైల్డ్ గురించి చూద్దాం అనుకున్నాం. చిన్న పిల్లలున్నా, మేల్ పిల్లలున్నా, ఫీమేల్ పిల్లలున్నా ఆ రెండింటిని ఏమంటారు చైల్డే అంటారు కదా. అంటే దీంట్లో ఏమేమి ఉండొచ్చు, నేము సేమ్గా ఉండొచ్చు, కానీ వాల్యూ అనేది ఏముంటుంది, డిఫర్గా ఉండొచ్చు. అంటే వీటిని ఏమంటారు, మేల్ని ఎంటిటీ అంటారు. అంటే ఎంటిటీస్ బోల్డ్ అని ఉండొచ్చు. అంటే చైల్డ్లో ఎంటిటీస్ ఒకే ఎంటిటీస్ మనకు బోల్డ్ అని ఉండొచ్చు. వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే నేమ్స్ అనేవి ప్రాపర్టీస్ సేమ్గా ఉండొచ్చు, వాల్యూస్ డిఫర్గా ఉన్న బోల్డన్ని ఎంటిటీస్ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే గ్రూపింగ్ అనేది చేస్తాం. అలా గ్రూపింగ్ అనేది చేయడాన్ని ఏమంటారంటే ఎంటిటీ టైప్ అని పిలుస్తారు. అంటే బోల్డన్ని, అంటే మనకి ఏం చేసాము, ఒక ఊరు కనుక చూసాము, చీరాల అనే ప్లేస్ చూసామనుకో, చీరాల్లో ఎవరు ఉంటారు, జనాలు ఉంటారు, అంటే పీపుల్స్ ఉంటారు. అంటే బోల్డ్ రకాల పీపుల్స్ ఉంటారు కదా. అంటే పీపుల్ అనే దాన్ని ఒక కేటగిరీ అనుకున్నాను. అలానే ఉంటాయి బోల్డ్ అండ్ బైక్స్ ఉంటాయి. బైక్స్ అనేవి ఒక కేటగిరీ. అంటే బైకులు చాలా ఉంటాయి కదా, హీరో హోండా అన్న, బుల్లెట్ అన్న, ఇంకా రకరకాలన్న అన్నిటిని కూడా బైక్స్ అంటారు కదా. అంటే బైక్స్ మొత్తాన్ని యూనిక్గా ఫైండ్ అవుట్ చేయడానికి ఏమన్నాము, బైక్ అని పెట్టేస్తాం. అలానే జనాలు, అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, ఇలా అందరూ ఉంటారు కదా.
వీళ్ళందరినీ ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఏమన్నా పీపుల్ అని పెట్టేస్తాం. అలానే ఇంకా మనకి ఏమున్నాయి, బోల్డ్ అని కార్స్ ఉన్నాయి అనమాట. టాటా కార్ అని బోల్డ్ అని ఉన్నాయి కదా, వాటన్నిటిని ఈజీగా అర్థం చేసుకోవడానికి ఏమన్నాం, కార్ అన్నాం. కార్ అనగానే దీంట్లో ఏముంటాయి, రెడ్ కార్ ఉంటుంది, బ్లూ కార్ ఉంటుంది, ఎల్లో కార్ ఉంటుంది, బోల్డ్ రకాల కంపెనీస్ ఉంటాయి. అంటే మన దగ్గర ఏమున్నాయి, కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్స్ ఎన్నైనా ఉండొచ్చు. వాటన్నిటిని కూడా సింప్లిఫైడ్ వేలో గుర్తుపెట్టుకోవడానికి మనం ఏం చేసామంటే కొన్ని సపరేట్ కేటగిరీస్ గా మార్చేసాం. ఇలా సపరేట్ కేటగిరీస్ ని ఏమంటారంటే ఎంటిటీ టైప్ అని పిలుస్తారు. ఎంటిటీ టైప్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న ఎంటిటీస్ మొత్తాన్ని కూడా సేమ్ ప్రాపర్టీస్ తో ఉన్న ఆర్ డిఫరెంట్ వాల్యూస్ తో ఉన్న యాట్రిబ్యూట్స్ అన్ని కూడా ఒకే కేటగిరీకి చెందిన వాటన్నిటిని కూడా సపరేట్ గ్రూపులుగా చేయడాన్ని ఏమంటారంటే ఎంటిటీ టైప్ అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే నా దగ్గర ఏముందంటే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉంది, మా సతీష్ దగ్గర ఏముందంటే టీవీఎస్ ఎక్సెల్ ఉంది, సో ఇంకొకటి దగ్గర ఏముందంటే నఫీల్ దగ్గర హీరో హోండా ఉంది. అంటే ఇది కూడా ఏంటిది, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే అన్నిటిని కూడా ఏమంటారు, వీటన్నిటిని కూడా ఈజీగా చెప్పాలంటే వీటన్నిటిని ఏమని పిలుస్తున్నాం, బైక్ అని చెప్తున్నాం కదా. అంటే ఈజీగా అంటే మన దగ్గర ఉన్న ఈ మోటార్ వెహికల్స్ లో రాయల్ ఎన్ఫీల్డ్, టీవీఎస్ వీటన్నిటిని కూడా ఏమంటున్నాం, సింపుల్ గా షార్ట్ కట్ లో గుర్తుపెట్టుకోవడానికి బైక్ అని చెప్పేసాం కదా. అంటే రాయల్ ఎన్ఫీల్డ్ అనేది బైకే, టీవీఎస్ అనేది బైకే, హీరో హోండా అనేది బైకే. అంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేసాము, వేరొక నేమ్ తో ఒక గ్రూపింగ్ అనేది చేసాం. దాన్ని ఏమంటారంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఒక బైక్ అనే ఒక కేటగిరీ అనేది తీసుకొచ్చాం కదా. అలానే మనకి రియల్ వాళ్ళు బోల్డ్ అనే ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు, ఆ బోల్డ్ అనే కాన్సెప్ట్స్ ఉండొచ్చు. బోల్డ్ అనే ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేసామంటే కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ లో ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేసామంటే వాటిని కేటగిరీస్ గా పెట్టాం. వాటిని ఏమంటారు ఎంటిటీ టైప్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనుక చూసారనుకో ఏముంది, ఒక పిక్ ఉంది, ఆధార్ నంబరు, ఎక్స్ నేమ్ జాన్, ఏజ్ 29 ఉంది, కింద కూడా నేమ్ అమ్మ, ఏజ్ 25 ఉంది. అంటే వీటిలో కనుక చూసారనుకో అన్ని కూడా ఏమున్నాయి చూడు, ప్రాపర్టీస్ అన్ని సేమ్ గా ఉన్నాయి, బట్ వాల్యూస్ మాత్రమే డిఫర్ గా ఉన్నాయి. అవునా కాదా? ప్రాపర్టీస్ అన్ని ఎలా ఉన్నాయో చూడు, ఒకేలా ఉన్నాయి, వాల్యూస్ అన్ని ఏమున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. అంటే సేమ్ ప్రాపర్టీస్ ఎవరికైతే ఉంటాయో అలా సేమ్ ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఏమంటారంటే వాళ్ళన్నిటిని కూడా ఒక కేటగిరీగా తీసుకుంటాం. వాటిని ఏమంటారంటే ఎంటిటీ టైప్ అంటాం. వీటన్ని సేమ్ ప్రాపర్టీస్ ఉన్న వాటన్నిటిని ఒక గ్రూప్ గా పెట్టేశాం. దాన్ని ఏమన్నా అంటే పర్సన్ అనుకున్నాను. అంటే దీన్ని ఏమంటారంటే ఇలా చెప్పడాన్ని ఏమంటారంటే ఎంటిటీ టైప్ అంటారు. ఎగ్జాంపుల్ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్, బైక్ హీరో హోండా, బైక్ టీవీఎస్ ఎక్సెల్, బైక్ సో అనేసి పెట్టాను. అంటే ప్రాపర్టీస్ అన్ని కూడా బైక్లే ఉన్నాయి అనమాట. నేమ్ ఆఫ్ ద బైక్ అనేవి అన్నిటికీ ఉన్నాయి, కానీ వాల్యూస్ మాత్రం డిఫర్ గా ఉన్నాయి. అంటే ప్రాపర్టీస్ సేమ్ గా ఉండి, అంటే కొన్ని ఎంటిటీస్ ఉన్నాయి, ఆ ఎంటిటీస్ అన్నిటిలో ప్రాపర్టీస్ సేమ్ గా ఉండి వాల్యూస్ డిఫర్ గా ఉన్న అన్నిటిని కూడా ఏం చేశారంటే ఒక్కొక్క కేటగిరీగా తీసుకొచ్చాం. ఇలా కేటగిరీగా పెట్టడాన్ని ఏమంటారంటే ఎంటిటీ టైప్ అని పిలుస్తాం. ఇక్కడ కనుక మీరు స్క్రీన్ మీద చూసారనుకో నేమ్స్ ప్రాపర్టీస్ అన్ని సేమ్ గా ఉన్న ఈ పిక్ నేమ్ అంటారంటే పర్సన్ అని పేరుతో పిలవచ్చు అనమాట. ఓకేనా? ఓకే డన్. అలానే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసారనుకో మనకి ఏముంది, బోల్డ్ అండ్ కార్స్ ఉన్నాయి అనమాట. కార్స్ అనే ఒక ఎంటిటీ టైప్ గురించి చూద్దాం. కార్ అనే ఒక ఎంటిటీ టైప్ ఉంది. ఆ కారుల్లో ఏమున్నాయి, బోల్డ్ అండ్ కార్స్ ఉన్నాయి. ఫెరారీ అనే కార్ ఉంది, వోక్స్ వ్యాగన్ అని ఉంది, స్విఫ్ట్ అని, ఇంకా బోల్డ్ అండ్ కార్ ఉంది. ఆ కార్లో కూడా రకాలు ఏమున్నాయంటే రెడ్ కార్ అని, బ్లూ కార్ అని, ఎల్లో కార్ అని, బోల్డ్ అండ్ కలర్స్ ఉన్నాయి కదా. అంటే అన్ని కార్సే, వాటిలో బోల్డ్ అండ్ కలర్స్ ఉండొచ్చు. వాటన్నిటిని కూడా ఏమంటాం మనం, ఇక్కడ ఎర్రగా కనబడుతుంటే దాన్ని ఎర్ర కార్ అని, ఎల్లో కలర్ లో కనపడుతుంది ఎల్లో కార్ అని వేరే చెప్పం కదా. అవన్నీ కూడా ఏంటిది ఒకే జంటర్, ఏంటిది కార్ అనే చెప్తున్నాం కదా. అంటే వీటిల్లో కూడా చూసామనుకో ఏమని, ప్రాపర్టీస్ అన్ని సేమ్ గా ఉండి వాల్యూస్ డిఫర్ గా ఉంటే అలాంటి వాటన్నిటి గుర్తు పెట్టడానికి మనం ఏం చేసామంటే ఒక గ్రూపింగ్ గా చేసాం. అలా చేయడాన్ని ఏమంటారంటే ఎంటిటీ టైప్ అని పిలుస్తారు అనమాట. ఎంటిటీ టైప్ అంటే ఏంటి, మన దగ్గర బోల్డ్ అనే ఎంటిటీస్ ఉన్నాయి, వాటిలో సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్న వాటన్నిటిని కూడా ఒక గ్రూప్ గా చేయడాన్ని ఏమంటారంటే ఎంటిటీ టైప్ అంటారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఓకేనా? ఇంకెవరికన్నా డౌట్ ఉందా? ఓకే డన్. అలానే ఇక్కడ కనుక ఇంకో ఎగ్జాంపుల్ చూసాను, ఇక్కడ బోల్డ్ అండ్ కోర్సెస్ ఉన్నాయి. వాటిల్లో కోర్స్ అనేది ఒక ఎంటిటీ టైప్ అనుకున్నా. ఆ కోర్సుల్లో మనకి ఏముంది, డేటాబేస్ అనేది ఉండొచ్చు,
ఆల్జీబ్రా ఉండొచ్చు, పైథాన్ ఉండొచ్చు, జావా ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. అంటే అన్నిటికీ నేమ్ అనేది ఏమైంది, కామన్ గా ఉంది, వాల్యూ మాత్రమే డిఫరెంట్గా ఉంది కదా. అంటే ప్రాపర్టీస్ సేమ్ బట్ వాల్యూస్ డిఫరెంట్ గా ఉన్న అన్ని ఎంటిటీస్ని ఏమంటారంటే స్ప్లిట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఎంటిటీ టైప్ అనే దాని సహాయంతో మనం ఏం చేస్తామంటే యూజ్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఎంటిటీస్ అన్నిటినీ ఇప్పుడు ఏం చేస్తామంటే కలెక్ట్ చేసుకుంటాం. ఆ కలెక్ట్ చేసుకున్న వాటిలో ఏమిటి అంటే ప్రాపర్టీస్ సేమ్ గా ఉన్న వాటిన్నిటిని కూడా సపరేట్ టైప్ గా తీసుకుంటాం. అలా చేయడాన్ని ఏమంటారంటే ఎంటిటీ టైప్ అని పిలుస్తారు అన్నమాట. ఓకేనా? ఓకే. మరొక కాన్సెప్ట్ గురించి చూద్దాం. మరొక కాన్సెప్ట్ ఏంటంటే రిలేషన్షిప్. అంటే ఈ రోజు సెషన్ మీ అందరికి ఏం చెప్తున్నానంటే ఎంటిటీలో ఉన్న కోర్ కాన్సెప్ట్స్ గురించి నేర్చుకుంటున్నాం. రిలేషన్షిప్ అంటే ఏంటనేది నేర్చుకుందాం. మనం ఇందాక దాకా ఏం చూసాము, బోల్డ్ అనే ఎంటిటీ టైప్స్ గురించి చూసుకున్నాం కదా. కార్ అనే ఒక ఎంటిటీ టైపు, కోర్స్ అనే ఒక ఎంటిటీ టైపు, అలానే పర్సన్ అనే ఒక ఎంటిటీ టైప్ గురించి చూసాం కదా. బోల్డ్ అన్ని ఎంటిటీ టైప్స్ ఉండొచ్చు. ఆ ఎంటిటీ టైప్స్ మధ్యలో అసోసియేషన్ చేసే వాటిని ఏమంటారంటే అసోసియేషన్. బోల్డ్ అనే ఎంటిటీ టైప్స్ మధ్యలో మనం అసోసియేషన్ అనేది చేస్తాం. ఇలా చేయడాన్ని ఏమంటారంటే రిలేషన్షిప్ అని పిలుస్తారు. అంటే ఎంటిటీ టైప్స్లో ఎంటిటీ టైప్స్ ఉంటాయి కదా, ఆ ఎంటిటీ టైప్స్ని అసోసియేట్ చేయడాన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్లో రిలేషన్షిప్ అంటారు. అంటే దట్ మీన్స్ ఏంటంటే అసోసియేట్ చేయడం అంటే కలపడం అనమాట. బోల్డ్ అనే ఎంటిటీ టైప్స్ ఉన్నాయి కదా, ఆ ఎంటిటీ టైప్స్లో మనం ఏం చేస్తామంటే పులిహార కలుపుతాం అనమాట. కలపడాన్ని అసోసియేట్ చేయడాన్ని ఏమంటారంటే రిలేషన్షిప్ అని పిలుస్తారు. అంటే ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు పర్సన్ హ్యాజ్ ఏ పాస్పోర్ట్ అని ఒక కండిషన్ చూడు. దీంట్లో ఏముంది, పర్సన్ అనేది ఏంటిది, పర్సన్ అనేది ఏంటిది ఎంటిటీ అయినా. పాస్పోర్ట్ అనేది ఏంటి, పాస్పోర్ట్ అనేది కూడా ఒక ఎంటిటీ అనుకున్నాను. ఈ పర్సన్ హ్యాజ్ ఏ పాస్పోర్ట్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఒక పర్సన్ కి ఒక పాస్పోర్టే ఉండాలి అనుకున్నాం. అంటే హ్యాజ్ ఏ అన్నాను చూడు, ఈ హ్యాజ్ ఏ అనే ఈ వర్డ్ని ఏమంటారంటే అసోసియేషన్ అంటారు. అంటే బోల్డ్ అనే ఎంటిటీ టైప్స్ ఉన్నాయి, ఆ ఎంటిటీ టైప్స్ మధ్యలో అసోసియేట్ చేసే దానిని ఏమంటారంటే రిలేషన్షిప్ అని పిలుస్తారు. రిలేషన్షిప్ అంటే కలపడం. అంటే బోల్డ్ అనే ఎంటిటీస్ ఉంటాయి, వాటన్నిటిని కలపడానికి ఒక వే అనేది నిర్మిస్తాం. దాన్ని ఏమంటారంటే రిలేషన్షిప్ అంటారు అనమాట. దాన్ని సాఫ్ట్వేర్లో ఏమంటారంటే అసోసియేషన్ అంటారు. ఒక పర్సన్ కి ఒక పాస్పోర్టే ఉండాలన్న, పర్సన్ హ్యాజ్ ఏ పాస్పోర్ట్ అన్న. పర్సన్ అనేది ఒక ఎంటిటీ టైప్ అనుకున్నాను, పాస్పోర్ట్ అనేది ఒక ఎంటిటీ టైప్ అనుకున్నాను. ఆ రెండింటి మధ్యలో హ్యాజ్ ఏ అని చూడు, దీన్ని ఏమంటారంటే అసోసియేషన్ అంటారు. దీన్ని ఏమంటారంటే రిలేషన్షిప్ అంటారు. అలానే మరొక ఎగ్జాంపుల్ చూసామనుకో, పర్సన్ కెన్ హ్యావ్ మెనీ కార్స్. మీరు కనుక ఇక్కడ చూసాను, పర్సన్ అనేది ఒక ఎంటిటీ టైపు, కార్ అనేది ఒక ఎంటిటీ టైపు. ఆ రెండింటిని అసోసియేట్ చేయడానికి ఒక సెంటెన్స్ ఉంచుడు, ఏంటిది కెన్ హ్యావ్ మెనీ అని ఉంచుడు. ఈ కెన్ హ్యావ్ మెనీ అనే దాన్ని ఏమంటారంటే అసోసియేషన్ అంటారు. ఇలా రాయడాన్ని ఏమంటారంటే బోల్డ్ అనే ఎంటిటీ టైప్స్ లో అసోసియేట్ చేయడాన్ని ఏమంటారంటే రిలేషన్షిప్ అని పిలుస్తారు అనమాట. అలానే మరొకటి కనుక చూసారనుకో, ఈచ్ స్టూడెంట్ కెన్ రిజిస్టర్ ఫర్ మెనీ కోర్సెస్ అండ్ వైస్ వర్సా. అంటే దాని మీనింగ్ ఏంది, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్ని కోర్సెస్ లో అయినా సరే రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ కనుక మీరు చూసారనుకో ఏమొచ్చింది చూడు, ప్రతి స్టూడెంట్, ఈచ్ స్టూడెంట్, ఎవరైనా సరే ఏ స్టూడెంట్ అయినా సరే రిజిస్టర్ అవ్వచ్చు. ఎన్ని కోర్సుల్లో, ఎన్ని రకాల కోర్సుల్లో అయినా రిజిస్టర్ అవ్వచ్చు. లేకపోతే ఎన్ని కోర్సుల్లో అయినా ఏ స్టూడెంట్ అయినా రిజిస్టర్ అవ్వచ్చు. దీంట్లో కనుక మనం చూసామనుకో, స్టూడెంట్ అనేది ఒక ఎంటిటీ టైప్ అనుకున్నాను, కోర్స్ అనేది ఒక ఎంటిటీ టైప్ అనుకున్నాను. ఆ రెండింటి మధ్యలో మనం ఏం చేసాం, కెన్ రిజిస్టర్ ఫర్ మెనీ అని చెప్పాను చూడు. ఆ సెంటెన్స్ ఏమంటారంటే అసోసియేషన్ అంటాం. అంటే ఎంటిటీ టైప్స్ లో అసోసియేట్ చేయడాన్ని ఏమంటారంటే రిలేషన్షిప్ అని పిలుస్తారన్నమాట. ఇలా ఎంటిటీ టైప్స్ ని అసోసియేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే బోల్డ్ రకాల ఏం చేస్తామంటే రిలేషన్షిప్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అలా చేయడానికి మనం ఏం చేస్తామంటే 1-to-1 అనే ఒక రిలేషన్షిప్, 1-to-many ఆర్ many-to-1 రిలేషన్షిప్ ని యూజ్ చేయడం, అలానే మెనీ-టు-మెనీ రిలేషన్షిప్స్ అనేది ఏం చేస్తామంటే అప్లై చేయడం అనేది చేస్తూ ఉంటాం అనమాట. అంటే మీ అందరికి అర్థం కావాల్సింది రిలేషన్షిప్ అంటే ఏందో అర్థం చేసుకోవాలి. అంటే మనకి ఏమున్నాయి, ఎంటిటీ టైప్స్ ఉన్నాయి. ఆ ఎంటిటీ టైప్స్ లో అసోసియేట్ చేయడాన్నే ఏమంటారంటే రిలేషన్షిప్ అంటారు. అలా అసోసియేట్ చేయడానికి ఒక ఎంటిటీ టైప్ ని మరొక ఎంటిటీ టైప్ ని ఒక వేలోనే అసోసియేట్ చేయాలంటే, అసోసియేట్ అంటే ఏందో చూద్దాం. ఇక్కడ ఏముందంటే, ఇక్కడ మా కళ్యాణ్ అనే అబ్బాయి ఇల్లు ఉంది. ఇక్కడ ఏముందంటే మా ఇల్లు ఉంది.
మామూలుగా అయితే ఇంటికి రావాలంటే ఏముంటాయి, చాలా రకాల వేర్స్ ఉంటాయి కదా. కళ్యాణ్ మా ఇంటికి రావాలంటే ఎలా రావచ్చు, ఇలా రావచ్చు, లేకపోతే ఇలా పైకి వచ్చేసేసి ఇలా రావచ్చు, లేకపోతే ఇలా కింద నుండి రావచ్చు, లేకపోతే ఏం చేయొచ్చు, ఇలా అడ్డదిడ్డంగా ఇట్లా అడ్డదిడ్డంగా తిరిగేసి ఇలా రావచ్చు. ఇలా బోల్డ్ రకాల్లో రావచ్చు కదా. అంటే ఒక మనిషి ఉన్నాడు, ఈ మనిషి వెళ్ళాలంటే ఏం వెళ్ళొచ్చు, పైకి వెళ్ళొచ్చు, లేదంటే పక్కకి వెళ్ళొచ్చు, లేదంటే ఇటువైపు వెళ్ళొచ్చు, లేదా ఇటువైపు వెళ్ళొచ్చు. అంటే కళ్యాణ్ అనే వాళ్ళు ఇల్లు ఇది అనుకున్నాను, మా ఇల్లు ఇది అనుకున్నాను. అంటే ఈ ఇల్లు అంటే ఒక ఆబ్జెక్ట్ అనుకుందామా, దీన్ని ఏమనుకుందాం, ఒక ఎంటిటీ టైప్ అనుకుందాం, ఈటి. ఇది మా ఇల్లు కాబట్టి ఇది కూడా ఏంది, ఇంకొక ఎంటిటీ టైప్ అనుకుందాం. అంటే బోలెడ్ ఎంటిటీ టైప్స్ ఉన్నాయి. ఈ ఎంటిటీ టైప్స్లో కళ్యాణ్ అనేవాడు మా ఇంటికి రావాలనుకున్నాను. మా ఇంటికి రావాలంటే ఓన్లీ ఈ ఒక్క రోడ్డు ద్వారానే వచ్చాడు అనుకుందాం. ఇలా రావడానికి ఈ రోడ్డు అనే దాన్ని వాడాడు కదా. మా ఇంటిని కళ్యాణ్ ఇంటిని కలపడానికి ఒక రోడ్డు ఉంది. దీన్ని ఏమంటారంటే అసోసియేషన్ అంటారు. దీన్ని ఏమంటారంటే షార్ట్కట్లో రిలేషన్షిప్ అంటారు. అంటే ఒక ఎంటిటీ టైప్ని మరొక ఎంటిటీ టైప్ని కలపడాన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్లో రిలేషన్షిప్ అంటారనమాట. రిలేషన్షిప్ అంటారనమాట. అంటే ఇక్కడ ఒక అమ్మాయి అనుకున్నాను, మేల్ అనుకున్నాను, ఈడు ఇంకొకటి ఫీమేల్. వీళ్ళిద్దరికి ఏం చేసాం మనము, పెళ్ళి అంటే మ్యారేజ్ అని ఒక అసోసియేషన్ చేశాను. ఆ మ్యారేజ్ వలన ఏమయ్యారు వీళ్ళిద్దరు కూడా, ఇంతకు ముందులో ఈ అమ్మాయి వేరే చోట ఉండేది, ఈ అబ్బాయి వేరే చోట ఉండేవాడు. వీళ్ళిద్దరిని మ్యారేజ్ చేయడం ద్వారా ఏమయ్యారు, ఇద్దరు వచ్చి ఒకే చోట ఉన్నారు ఇల్లు కట్టుకొని. అంటే అలా చేయడాన్ని ఏమంటారు, దీన్ని రిలేషన్షిప్ అంటాం కదా. రిలేషన్షిప్ అంటే మీ అందరికి ఏమర్థమైంది, బోల్డ్ ఎంటిటీ టైప్స్ ఉన్నాయి. ఆ ఎంటిటీ టైప్స్ ని మనం ఏం చేసామంటే బోల్డ్ అన్ని ఎంటిటీ టైప్స్ ఉన్నాయి. ఆ ఎంటిటీ టైప్స్ ని కలపడాన్ని ఏమంటారంటే రిలేషన్షిప్ అంటారని చెప్తాం. ఇలా కలపాలంటే మనం ఎలా కలపవచ్చు అంటే, ఇది మా ఇల్లు, ఇది కళ్యాణ్ వాళ్ళ ఇల్లు. ఈ రెండు ఇళ్ళకి రావాలంటే ఏం చేసాము, ఒకే రోడ్లో రావచ్చు, లేదంటే ఒక రోడ్లోకి వెళ్ళి సబ్ రోడ్లోకి వెళ్ళి మళ్ళీ రావచ్చు, లేదంటే బోల్డ్ అన్ని రోడ్లో నుండి రావచ్చు. అలానే బోల్డ్ అన్ని ఎంటిటీస్ ని రిలేషన్షిప్ అసోసియేట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే బోల్డ్ అన్ని టైప్స్ యూజ్ చేస్తాం. దాంట్లో ఒక దాన్ని ఏమంటారంటే 1-to-1 రిలేషన్షిప్ అంటారు, మరొక దాన్ని ఏమంటారంటే 1-to-many ఆర్ many-to-1 రిలేషన్షిప్ అనే దాన్ని యూజ్ చేస్తాము. లేదంటే many-to-many రిలేషన్షిప్ అనే దాన్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ ఎంటిటీ టైప్స్ అన్నిటిని కూడా ఏం చేస్తామంటే ఇలా మనం చేయడం అనేది చేస్తాం. ఇవన్నీ కూడా టుమారో సెషన్ లో నేర్చుకుందాం. ఈ రోజు సెషన్ లో చెప్పిన కాన్సెప్ట్ లో ఎవరికి సరే డౌట్స్ ఉన్నాయా, ఎనీబడి హ్యావ్? రేపు చెప్పే సెషన్ కూడా కొంచెం థియరిటికల్ గా ఉంటుంది. టుమారో నుండి చెప్పే ప్రతి సెషన్ కూడా చాలా ఈజీగా రావడం అనేది జరిగింది అనమాట. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బై బై.